విషయానికి అభ్యాసకుడికి మధ్య జరిగే పరస్పర చర్యలే. 1 బోధన, 2 లక్ష్యం, 3 స్పష్టీకరణ, 4 అభ్యసనానుభవం. విషయానికి అభ్యాసునికి మధ్య జరిగే పరస్పర చర్యలనే అభ్యసనానుభవం అంటారు. ఇది డిఎస్సి 2004లో ఇచ్చిన బిట్టు. విషయానికి అభ్యాసకుడికి మధ్య జరిగే పరస్పర చర్యలే అభ్యసనానుభవాలు. నెక్స్ట్, పాఠ్య పుస్తకం చదవడం ద్వారా విద్యార్థి పొందే అనుభవాలు. 1 ప్రత్యక్ష అనుభవం, 2 పరోక్ష అనుభవం, 3 మిశ్రమ అనుభవాలు, 4 ప్రతినిధిత్వ అనుభవము. పాఠ్య పుస్తకం చదవడం ద్వారా విద్యార్థి పొందే అనుభవం పరోక్ష అనుభవం. ప్రత్యక్ష అనుభవం అంటే విద్యార్థి తన పంచేంద్రియాల ద్వారా కానీ అనుభవాన్ని పొందితే అది ప్రత్యక్ష అనుభవం అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా దాన్ని చూడలేము, తాకలేము అనే వాటి గురించి ఒక మోడల్ని చూపించి దాని ద్వారా బోధిస్తే అది ప్రతినిధిత్వ అనుభవం అవుతుంది. సపోజ్ సౌర కుటుంబం ఉంది. సౌర కుటుంబాన్ని మనం చూడలేము, ఎలా చేయలేము. అందుకని వాటిని నమూనాల ద్వారా ఒక సౌర కుటుంబాన్ని సెట్ చేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఒక నమూనానే కాదు, ఒక పటం ద్వారా కూడా, అంటే ఒక బొమ్మ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ప్రతినిధిత్వ అనుభవం అవుతుంది. ఇంకోటి పరోక్ష అనుభవం అంటే ఇతరుల అనుభవాలను పరిశీలించడం ద్వారా మనము పొందే అనుభవాన్ని పరోక్ష అనుభవం అంటారు. సపోజ్ ఒక బుక్ చదువుతాము, ఒక మ్యాగజైన్ చదువుతాము, ఒక పేపర్ చదువుతాము. అది ఎవరో వాళ్ళు పరిశీలించి రాసిన దాన్ని మనం చదివి దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం. అలాంటి దాన్ని ఏమంటామంటే పరోక్ష అనుభవం అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ప్రతినిధిత్వ అనుభవాలని 3 రకాల అనుభవాలు ఉంటాయి. ఇక్కడ పాఠ్య పుస్తకం చదవడం ద్వారా విద్యార్థి పొందే అనుభవం ఏమవుతుందంటే పరోక్ష అనుభవం. నెక్స్ట్, ఒక యూనిట్లోని సబ్ యూనిట్లో ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయాలపై తయారు చేయబడిన పథకము. యూనిట్ పథకం, వార్షిక పథకం, పాఠ్య పథకం, టీచింగ్ పథకం. ఇక్కడ ఏమన్నాడు, ఒక యూనిట్ ఉంది. యూనిట్ని మళ్ళీ సబ్ యూనిట్లుగా చేస్తారు. అందులోంచి ఒక పీరియడ్లో బోధించడానికంటే నువ్వు క్లాస్కి వెళ్ళే ముందు ఆ క్లాస్లో చెప్పడానికి మనం తయారు చేసుకున్న పథకం ఏమిటి అని. ఏంటి? పాఠ్య పథకము. ఒక యూనిట్లోని సబ్ యూనిట్లో ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయాలపై తయారు చేసుకునే పథకము పాఠ్య పథకము. పాఠ్య పథకములోని ఒక దశ పునర్విమర్శ, విశ్లేషణ, సమస్యను ఎన్నుకోవడం, ప్రాకల్పనలను రూపొందించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠ్య పథకం యొక్క దశలను గురించి మొట్టమొదట వివరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాఠ్య పథక దశల్లో ఒకటి హెడ్ బార్ సోపానాలు తీసుకుందాం. పాఠ్య పథక రచనలో హెడ్ బార్ సోపానాలు 6 ఉంటాయి. సన్నాహము, హాజరుపరచడము, 3 సంసర్గం లేదా పోలిక, 4 సాధారణీకరణము, 5 అన్వయము, 6 పునర్విమర్శ. ఈ 6 మనకు బైహార్ట్ అయిపోవాలి. ఎలా అయినా అడుగుతాడు. దీంట్లో హెడ్ బార్ సోపానాల్లో 2వ తేదీ, 3వ తేదీ, 6వ తేదీ, 4వ తేదీ, లేదంటే హెడ్ బార్ సోపానాల్లో లేనిదేంటి, ఉన్నదేంటి, లేదంటే ఇట్లాగా పాఠ్య పథకంలోని ఒక దశ ఏమిటి, ఇలా ఎలా అయినా అడగొచ్చు. సో ఈ 6 మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సన్నాహము, హాజరుపరచడము, సంసర్గం, సాధారణీకరణం, అన్వయము, పునర్విమర్శ. ఇక్కడ చూడండి, 6 ఏముంది? పునర్విమర్శ ఉంది. సో పాఠ్య పథకంలోని ఒక దశ పునర్విమర్శ. నెక్స్ట్, హెడ్ బార్ పాఠ్య పథక రచనల్లో 4వ సోపానం ఏమిటి? సాధారణీకరణం, అన్వయము, సన్నాహం, పోలిక. ఇది ఆల్రెడీ చెప్పాం కదా, అదే లిస్టు. సన్నాహము, హాజరుపరచడము, సంసర్గము లేదా పోలిక, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఇక్కడ 4వ సోపానం ఏమవుతుంది? సాధారణీకరణం అవుతుంది. సో హెడ్ బార్ పాఠ్యపథక రచనలో 4వ సోపానం సాధారణీకరణం. దీన్ని కాడికి బైహార్ట్ చేయడమే కరెక్ట్. ఇన్ని హింట్లు పెట్టుకున్నా కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం. నెక్స్ట్, పాఠ్యపథక సమ్మిళిత కృత్యాల్లో హెడ్ బార్ సోపానాల్లో ఈ సోపానం సాధించబడేదంట. మనం చెప్పాం కదా, ఈ హెడ్ బార్ సోపానాలు 6లో ఏది సాధించబడ్డాము అనే ఫీలింగ్ తెస్తుంది అనేది నిజం. అంటే సాధించాము అని ఎక్కడ అనిపిస్తుంది అనేది. పాఠ్య పథక సమ్మిళిత కృత్యాల్లో హెడ్ బార్ సోపానాల్లోని ఈ సోపానం సాధించబడుతుంది. సన్నాహం, హాజరుపరచడం, సంసర్గం, అన్వయం అనేది సాధించబడుతుంది. పాఠ్య పథకంలోని పునర్విమర్శ సోపానం యొక్క ప్రధాన లక్ష్యం. లాస్ట్ 6వ దశ ఉంది కదా, పునర్విమర్శ. ఆ పునర్విమర్శ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పాఠ్య పథకంలోని పునర్విమర్శ యొక్క సోపానం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఒకటి, ఉపాధ్యాయుడు ఎంచుకున్న లక్ష్యాలు సాధించాడా లేదా తెలుసుకోవడం. 2, విద్యార్థికి పాఠం అవగాహన అయ్యిందా లేదా తెలుసుకోవడం. 3, బోధన అభ్యసన కృత్యాలు ఎంతవరకు సమంజసంగా ఉన్నాయో తెలుసుకోవడం. 4, విద్యార్థి తాను సాధించిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగిస్తాడో లేదో తెలుసుకోవడం. ఇక్కడ పునర్విమర్శ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయుడు ఎంచుకున్న లక్ష్యాలు సాధించాడా లేదా తెలుసుకోవడం. నెక్స్ట్, పాఠ్య పథక రచనలో మొదటిసారిగా ఒక క్రమమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. మోరిన్సన్, హెర్బర్ట్, బ్లూమ్స్, స్టాండ్స్. పాఠ్య పథక రచనలో మొదటిసారిగా ఒక క్రమమైన విధానాన్ని ప్రవేశపెట్టిన వారు హెర్బర్ట్ సోపానాలు 6: సన్నాహం, హాజరుపరచడం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయము, పునర్విమర్శ. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది రాకుండా పిట్టుండదు అందుకని. నెక్స్ట్, మంచి పాఠ్య పథకం యొక్క ముఖ్య లక్షణం. మంచి పాఠ్య పథకం యొక్క ముఖ్య లక్షణం: 1, సహపాఠ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 2, ఉపాధ్యాయుడు త్వరగా తయారు చేయడానికి అనువుగా ఉండాలి. 3, విద్యార్థుల పూర్వ జ్ఞానంతో కలపబడి ఉండాలి. 4, ఏ బోధనా పద్ధతికైనా అనుకూలంగా ఉండాలి. మంచి పాఠ్య పథకం యొక్క ముఖ్య లక్షణం ఈ 4టిలో విద్యార్థుల పూర్వ జ్ఞానంతో కలపబడి ఉండాలి. నెక్స్ట్, ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం పొందడానికి తయారు చేసుకోవాల్సింది. ఇక్కడ ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం పొందడానికి తయారు చేసుకోవాల్సింది అని అడిగారు. చూడండి, వార్షిక పథకం, పాఠ్య పథకం, యూనిట్ పథకం, రిసోర్స్ పథకం. ఇక్కడ ఉపాధ్యాయుల ఆత్మవిశ్వాసం అన్నారు కాబట్టి పాఠ్య పథకం తయారు చేసుకుంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎందుకంటే క్లాసులోకి వెళ్ళి లెసన్ పూర్తి చేసుకుని చేయగలుగుతాడు అనమాట. వార్షిక పథకం అనేది ఎప్పుడో స్టార్ట్ చేసుకుంటాడు. ఈ యూనిట్ పథకం అనేది ఒక నెలకు ముందు ఇలా చేసుకుంటాడు. కానీ ప్రజెంట్ క్లాస్లోకి వెళ్ళి చెప్పాలి అంటే పాఠ్య పథకం ఉండాలి. దానివల్ల ఆత్మవికాసం పొందడానికి ఉపాధ్యాయుడికి తయారు చేసుకోవాల్సింది ఏంటంటే పాఠ్య పథకం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాల విషయాలను వరుస క్రమంలో బోధించడానికి తయారు చేయవలసినది. అన్ని పాఠ్యాంశాల విషయాలను వరుస క్రమంలో బోధించడానికి తయారు చేయవలసినది యూనిట్ పథకం, వార్షిక పథకం, పాఠ్య పథకం, రిసోర్స్ పథకం. పాఠ్య పథకం ఆన్సర్ వచ్చి పాఠ్య పథకం. పాఠ్య పథక రచనలో చివరి సోపానం: మూల్యాంకనం, విషయ విశ్లేషణ, విషయ సమర్పణ, బోధనా సామగ్రి. పాఠ్య పథకంలో చివరి సోపానం ఈ 4 ఆప్షన్ల ప్రకారం మూల్యాంకనం. పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ పథకం అన్నది ప్రిస్టన్, స్టాండ్స్, బాసింగ్, బ్లూమ్. పాఠ్య పథకం అన్నది ఒక కార్యాచరణ పథకం అన్నది స్టాండ్స్. పాఠ్య పథకం అన్నది ఒక కార్యాచరణ పథకం అన్నది స్టాండ్స్. ఇంతకుముందు ఇంకొకటి వచ్చింది మనకి, పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య విభాగమే యూనిట్ అన్నది ఎవరు? ప్రెస్టన్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండాలి. యూనిట్ది బాగానే వస్తుంది. పరస్పర సంబంధం గల పాఠ్య విషయం గల ఒక సమైక్య భాగమే యూనిట్ అన్నది ఎవరంటే ప్రెస్టన్. అలాగే పాఠ్య పథకం అన్నది ఒక కార్యాచరణ పథకం అన్నది స్టాండ్స్. పాఠ్య పథకం అన్నది ఒక కార్యాచరణ పథకం అన్నది స్టాండ్స్. ఇంకొకటి ఉంది, పాఠ్య పథక రచనలో మొదటిసారిగా ఒక క్రమబద్ధమైన విధానాన్ని ప్రవేశపెట్టింది హెర్బర్ట్. నెక్స్ట్, పాఠ్య పథకంలోని ఒక దశ. ఈ పాఠ్య పథకం దశలో 6 గుర్తున్నాయి కదా, హెర్బర్టే మైండ్లో పెట్టుకోండి. ఏంటి? సన్నాహం, హాజరుపరచడం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయము, పునర్విమర్శ. ఈ 6 ఏముందో ఎతకడమే అంతే. పాఠ్య పథకంలోని ఒక దశ: సంగ్రహపరచడం, సమస్యని ఎన్నుకోవడం, ప్రాకల్పనలు రూపొందించడం, అన్వయము. ఇది కూడా డిఎస్సి 2002లో వచ్చిన బిట్టు. సో 6 ఏముంది ఇక్కడ? అన్వయం ఉంది. సో పాఠ్య పథకంలోని ఒక దశ అన్వయము. నెక్స్ట్, ఇంతక్కడ బిట్టు కూడా అండి, పాఠ్య పథక రచనలో మొట్టమొదటిసారిగా క్రమమైన విధానాన్ని ప్రవేశపెట్టిన వారు అంటే హెర్బర్ట్ అన్నాం కదా, అది డిఎస్సి 2002లో ఇచ్చున్నారు. 2002లో డిఎస్సిలో ఇచ్చున్నారు. ఈ బిట్టు కూడా డిఎస్సి 2002లో ఇచ్చున్నారు. నెక్స్ట్, అంటే హెర్బర్ట్ మీద అదే ఇయర్లో ఒకే డిఎస్సిలో 2 బిట్లు ఇచ్చున్నాయి చూడండి. పాఠ్య పథకంలోని ఒక దశ అయిపోయింది చెప్పేశాను కదా. నెక్స్ట్, తరగతి గదిలో కాలం వృధా కాకుండా క్రమపద్ధతిలో బోధన జరగడానికి ఉపయోగపడేది. ఇక్కడ తరగతి గదిలో అన్నాడు అంతే. తరగతి గదిలో ఏం చెప్తామంటే పాఠ్య పథకం చెప్తాం. ఓకేనా, ఆప్షన్స్ చూద్దాం. వార్షిక పథకం, పాఠ్య పథకం, యూనిట్ పథకం, మూల్యాంకన పత్రం. సో తరగతి గదిలో కాలం వృధా కాకుండా క్రమ పద్ధతిలో బోధన జరగడానికి ఉపయోగపడేది పాఠ్య పథకం. నెక్స్ట్, దత్తాంశాల సేకరణ, విశ్లేషణ, సాధారణీకరణ ఇవి డాష్.
దత్తాంశాల సేకరణ, విశ్లేషణ, సాధారణీకరణ అనేవి ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ప్రతినిధిత్వ అనుభవాలు, మిశ్రమ అనుభవాలు. దేని కిందకు వస్తుంది ఇక్కడ? దత్తాంశాలను సేకరించాడంట, విశ్లేషించాడంట, సాధారణీకరించాడంట. సో ఇవన్నీ ఏంటి? ప్రత్యక్ష అనుభవాలు. నెక్స్ట్, జల విద్యుత్ కేంద్రం నమూనాను ఉపయోగించి ఉపాధ్యాయుడు బోధిస్తే విద్యార్థి పొందే అనుభవము మిశ్రమ అనుభవము, ప్రత్యక్ష అనుభవము, ప్రతినిధిత్వ అనుభవము, పరోక్ష అనుభవము. ఇక్కడ ఏమన్నాడు? నమూనాను ఉపయోగించాడు. నమూనాలను, పటాలను ఉపయోగించి చెబితే, అంటే వాటిని ప్రత్యక్షంగా చూపించలేని పరిస్థితుల్లో నమూనాలను పటాల ద్వారా వివరిస్తే అది ప్రతినిధిత్వ అనుభవము. నెక్స్ట్, వస్తువులను తాకడం ద్వారా విద్యార్థి పొందే అనుభవము పరోక్ష అనుభవం, మిశ్రమ అనుభవం, ప్రతినిధిత్వ అనుభవం, ప్రత్యక్ష అనుభవం. వస్తువులను తాకడం ద్వారా విద్యార్థి పొందే అనుభవం ప్రత్యక్ష అనుభవం. మంచి అభ్యసనానుభవానికి ఉండవలసిన లక్షణం కానిది. మంచి అభ్యసనానుభవానికి ఉండవలసిన లక్షణం కానిది ఉపన్యాసాలు వినడం, అర్థవంతంగా ఉండడం, వైవిధ్యంగా ఉండడం, ప్రయోజనకారిగా ఉండడం. సో ఉపన్యాసాలు వినడం అనేది మంచి అభ్యసనానుభవానికి ఉండవలసిన లక్షణం కాదు. నెక్స్ట్, వీరి ఉద్దేశంలో పాఠ్యపథక తయారీలో లక్ష్యాలను ఎంపిక చేయవలసిన అవసరం లేదు. వీరి ఉద్దేశంలో పాఠ్యపథక తయారీలో లక్ష్యాలను ఎంపిక చేయవలసిన అవసరం లేదు. సాకెట్, ల్యూటోమ్, కెల్లీ, ఆర్నెల్. ఈ మనకు ఇంతకుముందు 6 వీడియోలు ముందు వచ్చింది మనకి. ఇక్కడ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ వచ్చిన బిట్లు ఇవి. చూద్దాం. ఇది కూడా టెట్కమ్ టీఆర్టీ 2019లో ఇచ్చున్నారు. వీరి ఉద్దేశంలో పాఠ్యపథక తయారీలో లక్ష్యాలను ఎంపిక చేయవలసిన అవసరం లేదు అన్నది సాకెట్. ఓకేనా? మరి ల్యూటోమ్, కెల్లీలు ఏం చెప్పారు? విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది కృత్రిమంగా ఉంది అని చెప్పాడు. అదే ఆర్నెల్ అయితే అంత సంతృప్తికరంగా లేదు అని చెప్పాడు. ఇవి ఖచ్చితంగా మనం ఆ బిట్లు చేసేటప్పుడు వచ్చింది. చాలాసార్లు డిఎస్సికి ఇచ్చున్నారు, టెట్కి ఇచ్చున్నారు రిపీటెడ్గా. మరొకసారి చెప్తా చూడండి. పాఠ్యపథక తయారీలో లక్ష్యాలను ఎంపిక చేయవలసిన అవసరం లేదు అన్నది ఎవరు అంటే సాకెట్. తర్వాత విద్యా లక్ష్యాల వర్గీకరణ కృత్రిమంగా ఉంది అన్నది ల్యూటోమ్, కెల్లీ. తర్వాత విద్యా లక్ష్యాల వర్గీకరణ అంత సంతృప్తికరంగా లేదు అన్నది ఆర్నెల్. ఇది మనకు విద్యా లక్ష్యాల వర్గీకరణ దగ్గర వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.